వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు విజయవాడలో జరుగుతున్న డిఎస్సి అభ్యర్థుల ధర్నాకు బీసీవై పార్టీ ప్రెసిడెంట్ రామచంద్ర యాదవ్ గారు వచ్చి అభ్యర్థుల డిమాండ్లను వినివారికి మద్దతు పలికారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, వీరు ఎప్పటినుంచో నోటిఫికేషన్ రాక అనేక బాధలు పడుతున్నారని, వీరి కోర్కెలు న్యాయపరమైనవని, తక్షణమే వీరికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. టెట్, వయోపరిమితి, సమయం, ఒకే జిల్లా ఒకే పేపర్ మొదలైన న్యాయపరమైన కోర్కెలను తీర్చాలని, ఒకవేళ తీర్చని పక్షంలో వీరు చేసే ప్రతి ఉద్యమాలకు మేం పూర్తి మద్దతును ఇస్తామని అనగానే అభ్యర్థులు పెద్ద ఎత్తున చప్పట్లతో ఆయనను అభినందించారు. ఇదిలా ఉండగా, కూటమి ప్రభుత్వ అనర్హత వేటుతో డిఎస్సి అవకాశం కోల్పోయిన అభ్యర్థుల ప్రస్తుత పరిస్థితి కడు దయనీయంగా మారింది. అభ్యర్థులు అందరూ ఈ విధంగా అనుకుంటున్నారు. ఏ అధికార రాజకీయ నాయకుని వద్దకు వెళ్లినా ఒకే మాట, అది ఏమిటంటే, మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. పదే పదే ఇదే మాట. కొన్ని లాక్స్ మందిని అనర్హులుగా చేసిన సర్కార్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. లేనిపోని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసేది మాత్రం శూన్యమని అంటున్నారు. చరిత్రలో ప్రజలను నమ్మించి అధికారాన్ని చేపట్టి అదే ప్రజల నోట్లో మన్నుకొట్టిన ప్రభుత్వంగా లిఖించబడుతుందని శపిస్తున్నారు. ఎంత పెద్ద పెద్ద నాయకులతో చెప్పినా ప్రయోజనం లేదని, సమయం కోసం ఎదురు చూడాల్సిందేనని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కొరకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.